సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాం. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటిని జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబర్, ఇది ఒకటే సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఐ డేటా చూస్తే చాలా తక్కువ సెల్లింగ్ జరిగింది ఈరోజు 27. ఈరోజు డేటా కోసం వెయిటింగ్. నేను చాలా తక్కువ 557 CR మాత్రమే సెల్లింగ్ చేశారు, అది కూడా మంత్లీ ఎక్స్పైరీ. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీలో ఇంత తక్కువ సెల్లింగ్ అంటే కొద్దిగా హాల్ట్ అయ్యింది ఈరోజు సెల్లింగ్. బట్ ప్రీవియస్ డేస్ చూస్తే కంటిన్యూగా హెవీ లాట్ సెల్ చేస్తూనే వచ్చారు. సో ఎఫ్ఐడిఐ డేటాలో సెల్లింగ్ అయితే ఈరోజు ఆగింది. నెక్స్ట్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయేమో, ఫస్ట్ అది కూడా ఒకసారి చూపిస్తాను. మీరు చూడండి, హాలిడేస్ ప్రజెంట్ నిన్న మహాశివరాత్రి అయిపోయింది, అంతే. తర్వాత మార్చిలో ఉన్నాయి, ఇంకేం లేదు. నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే జీడిపి గ్రోత్ రేట్ ఉంది Feb 28, అంటే రేపు. బాగా చూడండి, Feb 28 జీడిపి గ్రోత్ రేట్ ఉంది. సో ఇది మనకి ఆల్మోస్ట్ 5:30 ఈవినింగ్ అయిపోద్ది. సో మార్చ్ 1st ఇది మన ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది, అంటే పడినా పడకపోయినా నెక్స్ట్ డే పడే ఛాన్స్ ఉంది. సో మార్చ్ మనం చూద్దాం, ఇంక ఫెబ్ అయిపోయింది. మార్చ్ 1st కానీ 2nd కానీ దీని ఇంపాక్ట్ పడితే పడాలి, లేదంటే ఇంక కామనే, పెద్ద పట్టించుకోకండి. ఓకే, సో ఈ రెండు పక్కన పెడదాం. ఈరోజు నిఫ్టీ ఏం చేసింది మంత్లీ ఎక్స్పైరీలో చూడండి. ఓవరాల్ గా టోటల్ ఏరియా చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ పుట్ సైడ్ అంటే కొద్దిగా కాల్ సైడ్ హెవీగా ఉన్నారు, బట్ పుట్ సైడ్ కూడా ఓకే. ఓవరాల్ గా చూస్తే కొద్దిగా ఎక్కువ కాల్ సైడ్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes లో మెయిన్ ఓఏ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు, ఇక్కడ కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ ఉంది, ఓన్లీ చిన్న డిఫరెన్స్ ఉంది రెండిటికి. మేజర్ డిఫరెన్స్ ఏం లేదనమాట. ఓకే, అండ్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes లో ఏమైంది, నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes లో ఈరోజు ఫస్ట్ లాంగ్ అన్వైండింగ్ అయింది. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు మార్నింగ్, మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చింది. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు కొంతమంది. ఓకే, సో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పటి వరకు ఉన్న పొజిషన్స్ అన్ని, అంటే కొత్తగా ఉన్న పొజిషన్స్ అండ్ ఇంత హెవీ, అంటే లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ లో ఇంత హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ పోయినా మార్కెట్ ఎందుకు ఈరోజు ఫ్లక్చువేట్ అవ్వలేదంటే ఏ లేదండి, లాస్ట్ 3 days నుంచి ఎవరైతే మార్కెట్ రేంజ్ లో ఉంచారో పైన కింద, అలా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. పైన సెల్ చేసి ఉంచారు, కింద కొంతమంది సెల్ చేసి ఉంచారు, ఇట్లా అందుకు పైన లాంగ్ అన్వైండింగ్, కింద నుంచి వెళ్ళినారు, ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ చేశారు, పైన షార్ట్ కవరింగ్ చేశారు. సో ఓవరాల్ గా మార్కెట్ రేంజ్ లో ఉంచారు అనమాట. ఓకే, సో లాంగ్ అన్వైండింగ్ ఏంటి, షార్ట్ కవరింగ్ ఏంటో తెలియాలంటే ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం యూట్యూబ్ లో, మీరు వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఏమైంది. ఇగో షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. అంత ఓల్డ్ పొజిషన్స్ పోయాయి తప్ప కొత్త ఫ్రెష్ పొజిషన్స్ ఏవి క్రియేట్ అవ్వలేదు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ లోకి వద్దాం. గ్లోబల్ మార్కెట్ S&P 500 మీరు చూస్తే కొన్ని ఫైనాన్స్ సెక్టర్లు, కొన్ని సెక్టర్లు కొద్దిగా పాజిటివ్ గా నడుస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ కానీ, నెక్స్ట్ నాస్డాక్ కానీ, గూగుల్ కానీ. ఓకే, ఇవి కొన్ని సెక్టర్లు నెగిటివ్ లో ఉన్నాయి. ఓకేనా, కొన్ని. బట్ మిగతా సెక్టర్లు అన్ని మెల్లిమెల్లిగా పాజిటివ్ లోకి రావడం మొదలయ్యాయి. అండ్ ద సేమ్ టైం ఇండియన్ మార్కెట్ కూడా ఒకసారి చూద్దాం. ఓవరాల్ గా అన్ని సెక్టర్లు ఇండియన్ మార్కెట్ లో ఏం చేస్తున్నాయో. సో ఓవరాల్ గా ఇది మన ఇండియన్ సెక్టర్. సో ఇండియన్ సెక్టర్ మీకు చూస్తే ఎప్పుడు రెడ్ లోనే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇండియన్ ఆల్ కాంపోనెంట్స్. ఫైనాన్స్ సెక్టర్ లో HDFC బ్యాంక్ తప్ప, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫెన్సివ్, ఇవి తప్ప మిగతా మోస్ట్లీ అన్ని రెడ్ లో ఉన్నాయి. టెక్నాలజీలో మిగతా న్యూట్రల్ గా ఉన్నాయి, కన్స్యూమర్ లో న్యూట్రల్, తర్వాత హెల్త్ లో కొన్ని సన్ ఫార్మా తప్ప మిగతా అవన్నీ రెడ్. ఓకే, మ్యానుఫ్యాక్చర్ లో అయితే మొత్తం అన్ని రెడ్డే. సో ఇవి మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం మన ఇండియన్ మార్కెట్లో అన్ని రెడ్ గా నడుస్తున్నాయి ప్రజెంట్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు మార్కెట్.
ఇది మార్కెట్ మన ట్రేడింగ్ వ్యూ చార్టే. నేను ప్రైస్ లేదు, ప్రైస్ మన సిబి రూల్స్ ప్రకారం ప్రైస్ చెప్పకూడదు కాబట్టి ప్రైస్ తీసేసాను. ఇక్కడ నుంచి మీకు ఇది ఒక హోంవర్క్ అంటే మనం ఓన్లీ చార్ట్ ని చూసే చెప్తాం. ఇప్పుడు చార్ట్ ని చూసి చెప్పడం బట్టి మీరు వెళ్ళి డే హై డేలో 27, ఓకే, ఇది 15 minutes టైం ఫ్రేమ్. మళ్ళీ చెప్తున్నా, ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో ఇది డే హై డేలో ఇలా ఉంది కాబట్టి మీరు కూడా వెళ్ళి మీరు 15 minutes టైం ఫ్రేమ్ లోనే ఆ డే హై డేలో అలా మీరు పెట్టుకోవాలి. నేను 15 minutes or 30 minutes ఏ టైం ఫ్రేమ్ లో పెట్టాను, సారీ 30 minutes అండి. ఇది 30 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్ లో మీకు ఇవన్నీ ఉంటాయి. సో మీరు కూడా వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 30 minutes టైం ఫ్రేమ్ లో నేను పెట్టినట్టు పెట్టుకోండి, సరేనా? సెట్ అయిపోద్ది మీకు. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ మీరు చూస్తే ఈరోజు నిఫ్టీ ఓవరాల్ గా స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. స్ట్రక్చర్ ఏం చెప్తుంది? మార్కెట్ కిందకు వస్తుంది, ఇట్లా పడుతుంది, మళ్ళీ ఒక పుల్ బ్యాక్, మళ్ళీ పడుతుంది, ఇలా పుల్ బ్యాక్, పడుతుంది, పుల్ బ్యాక్. ఇక్కడ ఎందుకు 3 days హాల్ట్ అయిపోయింది? బికాస్ శివరాత్రికి హాలిడే ఉండాలి, దాని ముందు 2 రోజులు జోన్ లో ఉంచారు. శివరాత్రి అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఒక రోజు హాలిడే అండ్ మంత్లీ ఎక్స్పైరీ. సో ఓవరాల్ గా మంత్లీ ఎక్స్పైరీ ఒక మంచి రేంజ్ లో క్లోజ్ చేసి 3-4 days వల్ల మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటది. ఇప్పుడు మార్కెట్ బాగా స్క్వీజ్ అయ్యింది ఇక్కడ ఈ నేరో రేంజ్ వల్ల. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేరో ఇక్కడ చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇలా వస్తుంది మనకి, ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఒక 3 days స్క్వీజ్ అయ్యింది, బాగా నేరో రేంజ్ లో అయింది. ఇప్పుడు ఏ రోజు అయితే బ్రేక్అవుట్ వస్తుందో, నెక్స్ట్ రేపు ఎల్లుండే ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఏదైనా ఒక బ్రేక్అవుట్ వస్తే మంచి ర్యాలీ, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక మంచి ర్యాలీ వస్తుంది. సింపుల్, ఏం లేదు. ఈ 3 days రేంజ్ మీరు మార్క్ చేసుకోండి. క్యాండిల్స్ హైలో ఈ అప్ సైడ్ బ్రేక్ అవుతే అప్ సైడ్ కి ప్లాన్ చేయండి, డౌన్ సైడ్ బ్రేక్ అవుతే డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఇది నిఫ్టీ 50. ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ కవర్ చేయడానికి వస్తుంది. ఒకవేళ ఓపెన్ అవడం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇలా గ్యాప్ కవర్ చేసింది అనుకో, మనం ఇక్కడ ట్రేడ్ చేయొద్దు. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? ఓపెన్ అవడం మార్కెట్ ఈ రేంజ్ గ్యాప్ లో ఓపెన్ అయిపోయి గ్యాప్ కవర్ అయిపోయింది, సింగిల్ క్యాండిల్ లో కవర్ చేసింది అనుకో, దాన్ని మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఓపెనింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓపెనింగ్ క్యాండిల్ హై బ్రేక్ అవనివ్వండి. హై బ్రేక్ అయిన తర్వాత మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఆర్ ఓపెనింగ్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యాక డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సింగిల్ క్యాండిల్ పడితే ఆ సింగిల్ క్యాండిల్ హైలో బ్రేక్ అయ్యాక మీరు ప్లాన్ చేయండి. అదే ఒకవేళ ఫ్లాట్ గానీ చిన్న గ్యాప్ అప్ కానీ జోన్ లో నీడి మార్కెట్ ఇటు కానీ బ్రేక్అవుట్ ఇస్తే అది పర్ఫెక్ట్ ఎంట్రీస్ అన్నమాట మనకి. ఓకే, ఇది నిఫ్టీ 50. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏముందంటే బ్యాంక్ నిఫ్టీలో వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే, బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే గ్యాప్ ఉందో ఈడింది, ఆ గ్యాప్ కవర్ చేసేసుకుంది 2 days లో. ఇప్పుడు ఆ గ్యాప్ కవర్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేస్తుంది. ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మీరు ఇక్కడ ఈ రోజు హై ఆల్మోస్ట్ టుడే ఫస్ట్ క్యాండిల్ ఉందా, ఈ హై దగ్గర చూడండి, ఇగో ఈ లెవెల్స్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మీరు కూడా ఆ 21st కి ఏదైతే లో ఉందో ఆ లో మార్క్ చేయండి. 21st లో క్యాండిల్ మార్క్ చేయండి, మీకు ఒక కరెక్ట్ లెవెల్ వస్తుంది. ఈ లెవెల్ పైన కూడా మార్కెట్ సస్టైన్ అయ్యి కిందకు వస్తుంది, ఎందుకంటే ఇది ప్రీవియస్ సపోర్ట్ కింద ఉంది, ఇప్పుడు రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ప్రీవియస్ వచ్చింది, ఇదే లెవెల్ రెసిస్టెన్స్ తీసుకుంది, టైం పాస్ చేసింది, ఇక్కడ గ్యాప్ ఇడింది, మార్కెట్ టైం పాస్ చేసి కిందకు వచ్చింది, గ్యాప్ కవర్ అయిపోయింది. ఓకే, ఓన్లీ ఇప్పుడు సింపుల్ ఒకే ఒక రీజన్, ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి, జస్ట్ ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. అప్ సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్, డౌన్ సైడ్. మార్కెట్ ఈరోజు ఒక బ్రేక్అవుట్ కనబడుతుంది ట్రెండ్ లైన్. బట్ నా వరకు నేను 27 కదా, 25 లో ఏదైతే ఉందో 25 లో కానీ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. 25 లో గుర్తుపెట్టుకోండి, 25 లో బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. అప్పుడు ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు? 24 లో వరకు ప్లాన్ చేయొచ్చు. ఇది కొద్దిగా అన్ని, ఎందుకంటే మనం ప్రైస్ మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఇది కొద్దిగా మీకు కష్టంగానే ఉంటది ఇలా అనాలిసిస్. ఇది కానీ మీకు మంచిది, ఇది నిజంగా మీకు మంచిది, ఎందుకంటే ప్రైస్ లేకుండా మార్కెట్ అనలైజ్ చేయడం చాలా బాగా వస్తుంది. క్యాండిల్స్ ని చూస్తున్నామంటే ఆల్మోస్ట్ ప్రైస్ యాక్షన్ చూస్తున్నట్టే. సో 25 లో మీరు మార్క్ చేసుకోండి. 25 లో బ్రేక్ అయితే 24 లో వరకు నేను ఒక వ్యూ డౌన్ సైడ్ కి పెట్టుకున్నాను. అప్ సైడ్, నిజంగా అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఈ ఏదైతే ఈ 21 ఇక్కడ 21 అండ్ టుడే హై ఈ రెండు ఒక ఉంది, దీని పైకి వెళ్తేనే నేను అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. దీని పైకి
లేకపోతే లేదు. ఈ లా ఒకటి ఉంది అంటే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను, ఈ లా ఒకటి ఉన్న ఇంట్రెస్ట్ చూపించను. ఈ కిందకి బ్రేక్ అవ్వాలి లేదా ఈ పైకి బ్రేక్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు సెన్సెక్స్ కూడా చూద్దాం ఒకటి. ఇది కొద్ది సెన్సెక్స్ కూడా చార్ట్ పెట్టుకుంటాను. ఇగో ఎందుకు సెన్సెక్స్ చార్ట్ పెట్టానంటే బికాస్ ఈరోజు రేపు ఫ్రైడే, ఎల్లుండి మండే ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి 2 days ఉంది. సో సెన్సెక్స్ అబ్జర్వ్ చేయండి. సెన్సెక్స్ లో కూడా ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది డౌన్ సైడ్. బట్ ఇక్కడ కూడా 24, 25, 27 ఈ 3 days కి లో ఇదే. ఓకే, అప్ సైడ్ నుంచి ఏమైనా ఇంకో జోన్ ఉందంటే 24 హై ఇలా మార్క్ చేసుకో, 24, 25, 27 హై మార్క్ చేసుకో. ఇక్కడ ఒక మంచి రేంజ్ అయ్యింది. ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ టచ్ చేసి దెన్ మళ్ళీ మార్కెట్ కిందకి పడడానికి చూస్తుంది. సో మనం ఈ 3 days లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, అప్ సైడ్ ప్లాన్ చేయాలి, అప్ సైడ్ కే కూర్చోవాలంటే మాత్రం నేను ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. ఈ హై ఇది ఏది 12th లో ఒకటి, 14th లో ఒకటి, చూడు 17th కి అదే లో, 19th కి 20 కి అన్నిటికీ ఇదే లో, 21st కి హై. ఇది మేజర్ లెవెల్. ఓకే, ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో నాకు తెలియదు, ఇది మేజర్ లెవెల్. సో ఈ మేజర్ లెవెల్ పైకి మార్కెట్ వెళ్తేనే మీరు అప్ సైడ్ కి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం, ఎందుకంటే ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, లేదు అంటే ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయితే వెంటనే ట్రెండ్ లైన్ రిజెక్షన్ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. సో ఈ 3 days లో బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. సో ఇది మన అనాలిసిస్. రేపటి నుంచి ఇలానే ఉంటాయి అనాలిసిస్, మండే నుంచి కూడా. సో ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటాను. ఇంకా టెలిగ్రామ్లో ఎవరు జాయిన్ అవ్వకపోయినా జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మంచి మంచి షార్ట్ వీడియోస్ రికార్డ్ చేసి పెడుతున్నాను. సో ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం, ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ షార్ట్స్ కోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ పేజ్ని ఫాలో అయిపోండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, అండ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి. అదొకటి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ మనల్ని అయితే ఫాలో అయిపోండి. అప్పుడు ఒక వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.